Hi, digital Mahilas, artisans. Wish you happy డిజిటల్ మహిళ థర్డ్ యానివర్సరీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు అందరికీ. మరియు ప్రత్యేకంగా ఆశ్లేష మ్యామ్కి ధన్యవాదాలు. మ్యామ్, మీకు నేను 3 నెలలు అయ్యింది డిజిటల్ మహిళలో చేరి. 3 నెలలు అయ్యింది. 3 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ తెలీదు, ఫేస్బుక్ తెలీదు, ఏఐ టూల్స్ తెలీదు, జీరో నాలెడ్జ్. కానీ ఇప్పుడు అన్నీ తెలియజేశారు. ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలిగి ధైర్యాన్ని ఇచ్చారు. నేను ఏదన్నా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకి నాలో నమ్మకాన్ని పెంచారు మేడం. చాలా ఓపికగా, చాలా విడమర్చి, చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తా. ఏ డిజిటల్ మహిళని ఒక్కళ్ళని కూడా వదలకుండా అందరినీ గైడ్ చేసుకుంటా. ఒక తల్లి బిడ్డల్ని గైడ్ చేసినట్టు, ప్రేమించినట్టుగా మ్యామ్, ఆశ్లేష మ్యామ్ చేస్తున్న సర్వీస్కి, సేవకి శతకోటి కృతజ్ఞతలు మేడం మీకు. ఇంకపోతే డిజిటల్ మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే. నేను ఒకటి మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను, అది చెప్పేస్తాను, ఓకేనా? మణిద్వీప వర్ణన ఎవరైనా విన్నారా? వింటారు కదా మణిద్వీప వర్ణన. మణిద్వీప వర్ణనలో లోపల ఉన్న మణికర్ణికలందరూ మన డిజిటల్ మహిళలు. అక్కడ సింహాసనం మీద కూర్చున్న లలితాంబికాదేవి, డాక్టర్ ఆశ్లేష యదాల, ఇంకా సైనికాది ఉంటారు చూడండి, వారాహిమాత, శరణ్య మ్యామ్. అది నా ఇమాజినేషన్లో ఉంది. అలాగా ఇప్పుడు అండం కాదు, నాకు ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే శక్తి, సంపద, స్వేచ్ఛ అంటున్నప్పుడు నాకు మణిద్వీప వర్ణనలో కనబడేదంతా లేడీస్ యొక్క సమూహం. అక్కడ అమ్మవారు నాయకురాలుగా ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. మణికర్ణికలందరూ పరిపాలిస్తూ ఉంటారు సైనికుల్లాగా. ఆ మణిద్వీపంలో ఉన్న రత్నాలు, రాసులు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, సంపదలంతా డిజిటల్ మహిళలు సంపాదించినది, సంపాదించబోయేది. మ్యామ్ కోరికని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యానివర్సరీ అప్పటికి గుర్రాలన్నీ ఎగరాలి, ఓకేనా? గుర్రం ఎగరవచ్చు అన్న కొటేషన్ వాడుకుంటూ ఉంటాను నేను. నా గుర్రం ఎగరవచ్చు, ఇట్లా మీ గుర్రాలు కూడా ఎగరేయండి. ఎక్కడ నిరుత్సాహంగా ఒక్క అడుగు వెనక్కి వెయ్యొద్దు. అడుగు వెనకాల అడుగు, అడుగు వెనకాల అడుగు. మ్యామ్ చెయ్యి వదలకండి. మ్యామ్ చెయ్యి వదలకుండా మ్యామ్ అడుగులో నడుస్తారులండి. వరల్డ్ ఫేమస్ అవ్వాలి డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్. తదాస్తు, తదాస్తు, తదాస్తు.